బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మరికొన్ని క్షణాల్లో న్యూ ఇయర్ సంబరాలు కరీంనగర్ వ్యాప్తంగా కూడా జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే సిపి అభిషేక్ మహాంతి ట్రాఫిక్ రూల్స్లో కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. సో రెగ్యులర్గా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నేను ధర్నా చౌక్ కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉన్నాను. డైలీ ఈ సమయం చూసుకుంటే మనకు రెగ్యులర్గా ఈ సమయంలో ట్రాఫిక్ అనేది ఇంతలా కనిపించదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒకసారి ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న సందర్భం ఉంది. ఇక్కడ రెగ్యులర్గా మాత్రం ఈ సమయంలో ఇంత ట్రాఫిక్ కనిపించదు. అయితే ఈరోజు December 31 కావడంతో సిపి అభిషేక్ మహాంతి కొన్ని రూల్స్ నిర్ణయించడంతో ఆ రూల్స్లో భాగంగా చాలా మంది కూడా తమ తమ పనులను నిర్ణయించడం కనిపిస్తుంది. ప్రస్తుతం సమయం వచ్చేసి 8:30 కావస్తుంది. ఇక్కడ నుండి ఈ సమయం నుండి మనం చూసుకుంటే కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఏ టైంలో ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మార్నింగ్ వరకు కూడా మీకు తెలియపరుస్తాను. రాత్రి 9 వస్తుంది. ఏదైతే సిపి అభిషేక్ మహాంతి చెప్పినటువంటి 9 గంటల ప్రాంతంలోనే ఇక్కడ పోలీసులు అందరూ కూడా కరీంనగర్ ప్రాంతంలో అన్ని ఏరియాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. కూడా పోలీసు అందరూ కలిసి కూడా కానిస్టేబుల్స్, సిఐ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. 9 వస్తుంది. ఎగ్జాక్ట్లీ 9 గంటల ప్రాంతంలో కరీంనగర్లో చూసుకుంటే కమాన్, బస్ స్టాండ్ అన్ని ఏరియాల్లో అంటే మెయిన్ ఏదైతే ఉన్నాయో అలాంటి ఏరియాల్లో పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉండి డ్రగ్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా సరైన వాహన పత్రాలు లేని వాటివి కూడా వాళ్ళు పరిలోకి తీసుకొని వారిపై చూస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ అందరినీ పంపిస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే వచ్చినటువంటి అందరినీ కూడా వారు విడవకుండా టెస్ట్ చేస్తున్న సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో కూడా ఇదంతా గీతభవన్ ఏరియాలో మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎగ్జాక్ట్ టైం పోలీసులు అయితే ఏదైతే చెప్పారో రాత్రి 9 నుండి అన్నట్టుగానే సమయం 9 గంటలకే అన్ని ఏరియాల్లో పోలీసులు అందరూ కూడా ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేస్తూ అందరినీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సో ఇది తెలంగాణ చౌక్లో ఉన్నటువంటి గీతాబాన్ చౌరస్తాలో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎంతమంది పోలీసులు గస్తీ కాస్తున్నారు అనే విషయాలు కూడా మీకు నేను అందిస్తాను. ప్రస్తుతం రాత్రి 11:30 కావస్తుంది. సో 31 భాగంగా ఇక్కడంతా కూడా అందరూ సెలబ్రేషన్స్లో భాగంగా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు అంతా కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను కోర్టు చౌరస్తాలో ఉన్నాను. కోర్టు చౌరస్తాలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ కూడా ఎలాంటి అంటే ఇబ్బందులకు తావు లేకుండా, ప్రజలకు భంగం కలగకుండా ఇక్కడ అందరు సిబ్బంది కూడా పోలీసు సిబ్బంది అంతా కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి. వస్తున్నటువంటి ప్రతి ఒక్క వెహికల్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అందరినీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఏ బండిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ కోర్టు ప్రాంతంలో కూడా అంత ప్రశాంతంగా వాతావరణం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే సిపి అభిషేక్ మహాంతి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రచారంతో అంతా కూడా నగరం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రజలందరూ కూడా తమ తమ ఇంటికి చేరుకునే క్రమం ఇలా చూడండి ఒకసారి.
అందరినీ కూడా ఏ ఒక్క వెహికల్ కూడా విడిచిపెట్టకుండా అందరి దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం కోర్టు చౌరస్తాలో ఉన్నాము. కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మనం తిరుగుతున్న పరిస్థితుల్లో భాగంగా అంతా ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కూడా తమ తమ గమ్యస్థానాలకి వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్ రేసు లాంటివి లేకుండా అందరూ సజావుగా ఇంటికి వెళ్తున్న పరిస్థితి కూడా మనం ప్రస్తుతం సమయం వచ్చేసి డిసెంబర్ 31 11:40 వస్తుంది. ప్రస్తుతం నేను కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఉన్నాను. సో మంచిర్యాల చౌరస్తా అంటే ఇక్కడ నుండి ఇటు చొప్పదండి రూటు, అదేవిధంగా అటు గోదావరికని మంచిర్యాల వెళ్ళే ప్రదేశం అంతా కూడా ఇదంతా కూడా హాస్పిటల్ ఏరియా. చాలా రద్దీ ఉంటుంది ఎప్పటికైనా కూడా. సో సిపి తీసుకున్నటువంటి ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోలీసులు అందరూ కూడా ఎక్కడికక్కడ అందరినీ గస్తీ కాస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్క వెహికల్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తూ పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా కరీంనగర్ అంతా నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా పోలీసులందరూ కూడా వీళ్ళు ప్రజలందరూ కోఆపరేట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ 4 రోజులుగా ప్రచారం ట్రాఫిక్ రూల్స్ పైన తీసుకున్నటువంటి ఈ ప్రచారం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ప్రజలందరూ కోఆపరేట్ చేస్తున్నారు. చాలా మంది కూడా ఎవరు కూడా బయటికి రావట్లేదు. గతంలో చూసుకుంటే ఇప్పటివరకు చాలా మంది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డటువంటి స్థితి నుండి ఈ సమయం వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ఎక్కడో అడపదడప ఒక 2-3 తప్ప ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది మనకు నమోదు కాలేదు. సో ఓవరాల్ గా కరీంనగర్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో మనకు కనిపిస్తున్న విజువల్స్. సమయం వచ్చేసి అర్ధరాత్రి 12 కావస్తుంది. అంటే నూతన సంవత్సరం వచ్చేసింది. సో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ ప్రస్తుతం మనం బస్టాండ్ కరీంనగర్లోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాము. బస్టాండ్ ప్రాంతంలో కూడా ఇక్కడ పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చెక్ చేస్తూ వాళ్ళని పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. ప్రతి ఒక్క వెహికల్ని వీళ్ళు ఆపుకుంటూ అందరిని చెక్ చేస్తూ పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎక్కువ మంది పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అంతా కూడా ఇక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈసారి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. పోలీసులకు కోఆపరేట్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే జరగట్లేదు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఎవరు కూడా క్రియేట్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ మాత్రం ఈసారి చాలా అవేర్నెస్ తో ఉన్నారు. పోలీసులు ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రచారం ఉందో ఆ ప్రచారంతో అందరూ కూడా బయటికి రాని పరిస్థితి. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులను ఆ వాహనం ఏదైతుందో ఆ వాహనం వాళ్ళు తీసుకొని ఆటో వాళ్ళని క్షేమంగా ఇంటికి. సో ఇది కరీంనగర్లోని బస్టాండ్ వద్ద పరిస్థితి.